బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరోసారి తన ఔదార్యం చాటిన నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మున్సిపల్ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సహాయ కమిషనర్ నందం గోపాలరావుకు 10,000 తన సొంత నిధులు అందజేసి ఉత్తమ ప్రతిభా పురస్కారం అందజేసిన ఎమ్మెల్యే. ఎక్కడా అవినీతికి తావు లేకుండా అధికారులు స్వార్థంగా ప్రజలకు పనిచేయడం కోసమే తాను ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి వెల్లడి. వచ్చే ఏడాది ఇదే స్వాతంత్ర దినోత్సవం రోజు నాటికి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రోత్సాహకంగా 1,00,000 తన సొంత నిధులు అందజేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి ఔదార్యంపై ప్రశంసలు కురిపించిన మున్సిపల్ కమిషనర్ డి మురళి, అసిస్టెంట్ కమిషనర్ నందం గోపాలరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రతిభా పురస్కారంతో పాటుగా ఆయన సొంత నగదు 10,000 తనకు అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన ఏసీపీ గోపాలరావు. కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పురపాలక సంఘం కమిషనర్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది, మరి ఈ యొక్క తాడేపల్లిగూడెంని పరిశుభ్రంగా ఉండే శానిటేషన్ సిబ్బంది, మరి అధికారులకు, అనధికారులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆఫీసులో జెండా ఎగరడానికి నాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఈ ఆఫీసులో ఒక మున్సిపల్ చైర్మన్గా ఈ తాడేపల్లి పట్టణాన్ని అభివృద్ధి చెందాలని అహర్నిశలు కష్టపడి ఒక దేవాలయంలో చూసినటువంటి పురపాలక సంఘం గడిచిన 5 సంవత్సరాలు మరి మన సాధించిన పురోగతి లేకుండా మరి అవినీతికి ఒక అడ్రస్గా మారినటువంటి పురపాలక సంఘాన్ని మార్చమని చెప్పి నేను ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి కూడా అధికారులందరూ కూడా నేను అడగడం జరిగింది. వారందరూ కూడా చాలా బాగా స్పందించారు. మరి రాజకీయ నాయకులు నిజాయితీగా ఉంటే అధికారులు కూడా నిజాయితీగా ఉండాలనేది వాస్తవంగా నేను ఒప్పుకుంటున్నాను. మనం నీతిగా ఉండి నిజాయితీగా ఉండి అధికారులు నిజాయితీగా ఉండమంటే వాళ్ళు కూడా మనం సహకరిస్తారు తప్ప మనం అవినీతి పనులు పెట్టి మీరు మాత్రం డబ్బు తీసుకోవద్దంటే ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేదని చాలా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు చూశారు. ఈరోజు మొన్న తుఫాను వచ్చి అన్ని చోట్ల మునిగినప్పుడు కూడా తాడేపల్లి పట్టణాన్ని మీరందరూ కూడా కంటికి రెప్పలా కాపాడేందుకు మీ అందరూ కూడా పేరుపైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక మార్పు మొదలైంది. అన్ని చోట్ల కూడా ఎక్కడ నీళ్లు సేకరణ కాకుండా మన ఐసీడీ కమిషనర్ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, మిగతా శానిటేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా అన్ని చోట్ల డ్యూటీ చేసుకుని తాడేపల్లి పట్టణాన్ని కాపాడేందుకు మీ అందరూ కూడా నా ఉదయపూర్వం అవసరం. ఎందుకంటే మన ప్రభుత్వం మనకి జీతం ఇచ్చింది ప్రజా సేవ కోసం తప్ప అధికారం చెలాయించడానికి కాదు. పురపాలక సంఘం వచ్చి ప్రతి వ్యక్తిని గౌరవించండి, గౌరవంగా వారిని పనిచేసి పంపించండి. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఆఫీసులో ఎవరైతే బాగా వర్క్ చేస్తారో ఇదే డేట్స్ మీద ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో, ఎవరు ఎంతమంది సేవలు అందిస్తారో 10,000 లక్షలు నేను ఇక్కడ అంతా గమనిస్తూ ఉన్నాను. ఎవరైతే అలా నిజాయితీగా పనిచేసే ₹1,00,000 రివార్డ్ని నేను నా శాలరీ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక నీతివంతమైన పరిపాలన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మొన్నదాకా జరిగిన దోపిడీ మనం చూసాం. శానిటేషన్ లో కూడా దాదాపుగా ₹18 లక్షల 32 ట్రాక్టర్లు పెట్టి తీసుకెళ్లిపోయిన సందర్భంలో కానీ 4 కోట్లు జగన్ కాలనీకి అభివృద్ధి పేరుతో చేసిన మోసాలు కానీ, కరోనా సమయంలో తీసుకున్న ₹1,00,00,000 అడ్వాన్సులు కానీ ఈ రోజు వరకు పురపాలక సంఘంలో మాయ మనసులు మిగిలిపోతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయండి. వచ్చి సంవత్సరం మనం ఎన్ని వర్కులు చేసాం, ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని డ్రైన్లు వేసాం, ఎంత నిజాయితీగా పనిచేసాం, ఎంత మందికి సేవలు అందించడం కూడా మీరు రికార్డు పెట్టుకోండి. ఖచ్చితంగా నేను నెలకు ఒకసారి అబ్జర్వ్ చేస్తాను. ముందున్నప్పుడు కూడా మీ అందరూ కూడా నెక్స్ట్ ఆగస్టు 15కి అంటే ఇది మొదటి సంవత్సరం కాబట్టి మనకి ఇంకా ఎవరైనా అనేది కొంత టైం పడుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం 1 lakh రివార్డ్ని ఎవరో ఒకరికి ఫస్ట్ అవార్డు నేను ఇస్తాను, దాని రివార్డ్ నేను ఇస్తాను. నా శాలరీ కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంత ఎందుకంటే మీరు సేవ చేయడం కోసం, నిజాయితీగా పనిచేయడం కోసం ఈ రివార్డ్ తీసుకోవడం అనేది మన కెరీర్లో ఒక గా మనకి ఉండిపోతుంది అనమాట. పలానా మున్సిపాలిటీలో నాకు ఆ ఎమ్మెల్యే గారు నేను పనిచేస్తున్నాను, మీరు ఇచ్చి ₹1,00,000 ఇచ్చారని చెప్పుకుంటాం. అదొక గ్రేట్ఫుల్గా ఇంకో ఆఫీస్కి వెళ్ళినా సరే మీకు ముందే రికగ్నైజ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అలా పనిచేయాల్సిన అవసరం ఉంది పురపాలక సంఘంలో ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే మన ప్రభుత్వం నుంచి ప్రజలు కట్టిన పనులతో మనం మరి జీతాలు తీసుకుంటా ఉన్నాం, అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనందరం కూడా నిరంతరం ప్రజాసేవ కోసం ఈ తాడేపల్లి పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం మనందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ
ఇంకా టెంపరీ ఉన్న ఎంప్లాయీకి మాకేంటి సంబంధం అనుకోకుండా మనందరికీ బాధ్యత. ఏ ఒక్క రూపాయి మనం తీసుకున్నా మీతో పాటు నేను కూడా ఇప్పుడు ఎంప్లాయీనే కాబట్టి ఈ తాడిగూడెం పట్టణాన్ని బాగా సుందరవనంగా తీర్చిదిద్దే విధంగా, శానిటేషన్ బాగా చేసే విధంగా మరి ఇప్పుడు ఎంపీ గారు కూడా నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను. నేను ఆల్రెడీ చాలా ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళాను పురపాలక సంఘం నుంచి. ఎలాగా మనం ఆదాయం చేయాలి, ఎలా ఆదాయం పెట్టుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏది ఇంపార్టెంట్, శానిటేషన్ ఎలా చేయాలి, ఏ రకంగా మనం వాటర్ని కాలంలో వదిలి కింద ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రాణాన్ని కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి దాని నుంచి పురపాలక సంఘం నుంచి ఏ వేస్ట్ వాటర్ కూడా మన దేవునదుల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా మరి కంపోస్ట్ అనేది వరకు తడి చెత్త పొడి చెత్త విడదీసి విధానాన్ని తాడేపల్లిగూడెం పురపాలక సంఘ యావత్ ప్రజలకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పురపాలక సంఘం తరపు నుంచి మేము చెప్తున్నాము. ఈరోజు పురపాలక సంఘ ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా సిబ్బంది అందరి సమక్షంలో గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సార్ జెండా ఎగరవేత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సార్ చెప్పింది ఏంటంటే అందరూ నిజాయితీగా పనిచేయండి. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఇదే రోజు నెక్స్ట్ ఇయర్ ₹1,00,000 బహుమానం ఇస్తారని చెప్పారు. సో అది ఎంతో గర్వకారణంగా ఉంది. మాలో అందరిలో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనకి పెంచింది. అందరూ కరెక్ట్గా పనిచేసి ఎవరి మీద ఒకరు పోటీ పడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ₹1,00,000 అవార్డు ప్రతి ఒక్కరికి రావాలని చెప్పేసి 2-3 పోటీ పడి పంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సార్ చెప్పినట్టు ఈ ఏడాదిలో అందరికీ సరిపడా త్రాగునీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఊరిలో మురికి నీళ్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత గోదావరి కాలువలో వదలడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 50,000 మెట్రిక్ టన్నుల చెత్త పెరిగిపోయింది డంపింగ్ యార్డ్లో. దాన్ని కూడా ప్రాసెస్ చేయడానికి రకరకాల ప్రైవేటు ప్లాంట్లకి పిలుస్తున్నారు. వాళ్ళ ద్వారా వేస్ట్ ఎనర్జీ కానీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు కానీ పెట్టడం జరుగుతుంది. దానికోసం కొంచెం స్థల సేకరణ కూడా జరుగుతుంది. ఆ విధంగా 1 ఇయర్లో ఈ అచీవ్మెంట్ జరగాలని చెప్పేసి సార్ కోరుకుంటున్నారు. ఆయన కోరిక మేరకు మేము కూడా కష్టపడి చేసి ఆయన కోరికని మేము నెరవేరుస్తామని చెప్పేసి మా అందరి సమక్షంలో చెప్తున్నాము. అండ్ ఎస్వీఆర్ జంక్షన్ నుంచి గణేష్ నగర్ వరకు రోడ్డు బాగా పాడైంది. 5 years నుంచి మేము అనుకుంటున్నాం చేద్దామని అవ్వలేదు. కానీ సార్ అడుగుపెట్టిన మొదటి రోజే మాకు రోడ్డు అనేది ఇమీడియట్గా చేయండి అన్నారు. అంతకన్నా ముందు 6 కోట్లతో ఒక రోడ్డు శాంక్షన్ అయింది. కానీ సార్ అనేది 6 కోట్ల రోడ్డు మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ రోడ్డు మీద నాకు కావాలి, ముందు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, దీని మీద ఊరు తలకు ఇమేజ్ కూడా పాడవుతుందని చెప్పేసరికి 1,47 లక్షలతో 15th ఫైనాన్స్ గ్రాంట్ ఫండ్స్తో మనం ఎస్టిమేట్ పెట్టి టెండర్ పెట్టి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. గణేష్ నగర్ నుంచి హైవే కూడా ఒక రోడ్డు వేస్తున్నాము. ఇవన్నీ ఏడాది కాలంలో పూర్తి చేయగలమని చెప్పి మేము తెలియపరచుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. ఈరోజు పురపాలక సంఘ ఆవరణలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి ఆఫీస్ సిబ్బంది, ఇతర నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆలోచనలతో, వారి యొక్క అభిప్రాయాలతో ఆఫీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవిస్తూ వారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామని ఇందు మూలంగా మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వారి యొక్క మన మున్సిపల్ సిబ్బందికి ఒక రివార్డును కూడా వచ్చే August 15th ₹1,00,000 రివార్డుని ప్రకటించడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ రోజున పబ్లిక్ హెల్త్ శానిటేషన్ విభాగంలో సెక్షన్ హెడ్గా నాకు వారి సొంత డబ్బుల్ని ₹10,000 రివార్డు ప్రకటించి వారి చేతుల మీద నాకు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే వారి యొక్క శక్తి యుక్తుల్ని ఉపయోగించి పట్టణాన్ని అన్ని రంగాల్లో, ఇటు శానిటేషన్ పరంగా కానివ్వండి, లేదా ఇతర ఇంజనీరింగ్ సైడ్ కానివ్వండి, లేదా ఇతర శాఖల టౌన్ ప్లానింగ్ కానివ్వండి,
ఇతర ఏ విభాగంలోనైనా సరే సిబ్బంది ఆ సార్ ఇచ్చినటువంటి రివార్డ్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అదే విధంగా వారి యొక్క ఆలోచనలకి ఏమాత్రం లోటు రానివ్వకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి వారి విధి విధానాలకి, వారి ఆలోచనలకి, వారి సూచన తప్పకుండా మేము పాటిస్తామని, ఈ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటానికి మా శాయశక్తుల కృషి చేస్తామని ఇందు మూలంగా హామీ ఇస్తూ గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి రేపు పుట్టినరోజు శుభాకాంక్షలుగా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు మా స్టాఫ్ ఆఫీస్ సిబ్బంది అందరి తరఫున, నా తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.